సుందర నగరం వైజాగ్లో మరో టూరిజం అట్రాక్షన్ రెడీ అయింది. బీచ్ రోడ్లో కొత్త అద్దాల మేడ సందర్శకుల కోసం ప్రారంభమైంది. మాయా వరల్డ్ పేరుతో నిర్మించిన ఈ అద్దాల అద్భుతాన్ని విమానం మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేశారు. విదేశాల్లో మాత్రమే కనిపించే అద్భుత మాయా ప్రపంచం ఇప్పుడు విశాఖ నగరానికి వచ్చేసింది. ఆర్కే బీచ్ రోడ్డులోని TU-142 యుద్ధ విమాన మ్యూజియం భవనంలో మాయా వరల్డ్ రూపుదిద్దుకుంది. ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే జీవితంలో ఎప్పుడూ పొందని ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ మ్యూజియంలో 8 ఇన్ఫినిటీ రూమ్స్ ఉన్నాయి. 8 గదుల్లో ప్రత్యేక కాన్సెప్ట్తో మాయా వరల్డ్లను తీర్చిదిద్దారు. ముత్యాల పరదాలు, మెరిసిపోయే గృహాలు కట్టిపడేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రతిబింబమే మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవతార్ సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఒక్క గది ఒక ప్రత్యేకమైన టీంతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గదిలోకి అడుగు పెట్టగానే ఆ గది పొడవు, వెడల్పు అంచనా వేయటం కూడా అసాధ్యం. విశాఖలో ఆకట్టుకున్న మాయా వరల్డ్పై మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ పూర్తి వివరాలు అందిస్తారు. సహజ సిద్ధమైన అందాలకి నెలవుగా చూస్తారు. అనేక మంది పర్యాటకులు నిత్యం విశాఖ వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు విశాఖలో కొత్త ఐకానిక్ లేటెస్ట్గా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఒక కొత్త మాయా ప్రపంచం అయితే సిద్ధమైందని చెప్పొచ్చు. ఆర్కే బీచ్ TU-142 ప్రాంగణంలోనే మాయా వరల్డ్ పేరిట ఒక ఇమేజింగ్ ఒక కొత్త ప్రపంచాన్ని రెడీ చేశారని చెప్పొచ్చు. దీన్ని రిటైర్డ్ నేవీ అధికారి రమణరాజు గారు సిద్ధం చేస్తారు. మనతో పాటు చాలా మంది ఈ మాయా వరల్డ్లో ఏముంది, అసలు దీంట్లో ఏ రకమైన మాయ జరుగుతుందో చూసేందుకు చాలా మంది ఈ అద్దాల మేడలోకి రావడం జరిగింది. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మరి ఎలా ఉంది ఓవరాల్గా ఈ మాయా వరల్డ్ ఎలా ఉంది, లోపలికి వచ్చిన ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది? ఫస్ట్ టైం అండి వైజాగ్లోని, చాలా బాగుందండి. చాలా ఓవెల్ ఫీల్ అవుతున్నాము. వైజాగ్లో ఇటువంటిది రావడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడాను చాలా చాలా బాగుంది. అది వేరే కంట్రీస్లోనే ఎలా చూసాం, కానీ వైజాగ్లో ఎలా ఉండడం మేము మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. ఇది యాక్చువల్లీ మన భారతదేశంలోని ఎక్కడా లేదు, ఇతర దేశాల్లో ఉంది. విప్లవాత్మకంగా విశాఖలో ప్రారంభించారు. సో కొత్త అనుభూతికి కూడా చాలా మంది లోన్ అవుతున్నారు. లోపలికి వెళ్ళే కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఎట్లా వెళ్ళాలని. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? మేము జస్ట్ ఇప్పుడే వచ్చాం, కానీ చాలా బాగుంది. పిల్లలతో విన్నాము, కానీ ఇది వేరే అదర్ కంట్రీస్లోనే ఉన్నాయని, కానీ మన ఇండియాలో ఇదే ఉండడం చాలా హ్యాపీ అండ్ ఓవెల్ ఫీల్ బాగుందండి. వైజాగ్లోని ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూస్తున్నాం, చాలా బాగుంది. ఇట్స్ గ్రేట్. అండ్ చాలా వేరే కంట్రీస్లో చూసాం, ఇలాంటి సోల్, సౌత్ కొరియాలో అలాంటివి చూసాం. బట్ ఇక్కడ వైజాగ్లో రావడం వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. వైజాగ్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇట్స్ రియల్లీ నైస్. లోపలికి రాగానే చాలా అట్రాక్షన్గా ఉంది. ఆ గ్లాస్ మొత్తం ఓవరాల్గా ఎటు వెళ్తున్నా కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంది. మాయ వాళ్ళు అన్నందుకు చాలా ఒక రకమైన మాయ చేస్తున్నారు ఇక్కడ. సో ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? మాయ చేసినట్టే ఉంది, బట్ ఇట్స్ రియల్లీ పీస్ఫుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అట్ అనదర్ యాంగిల్. చాలా కామింగ్గా ఉంది ఇక్కడ అంతా, అంబియన్స్ మొత్తం చాలా బాగుందండి. మేడం చెప్పండి, ఎట్లా ఉంది మాయా వరల్డ్? ఎక్కడ భారతదేశంలోనే ఎక్కడా లేనిది విశాఖలో ప్రారంభించారు. ఇతర దేశాల్లో ఉంది, చైనా కానీ బ్యాంకాక్ ఇట్లాంటి చాలా ఇమ్యాజిన్ సంబంధించిన అట్లా మాయా వరల్డ్ ఉన్నాయి. సో వైజాగ్లో ప్రప్రథమంగా దేశంలో ప్రారంభించారు. సో లోపలికి వచ్చినంత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సెట్టింగ్ అది కూడా చాలా బాగుంది. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. బాగుంది. మ్యూజిక్ మెయిన్ బాగా ఉంది. ట్రాన్స్ మ్యూజిక్ ఒకటి ఉంది, లైటింగ్ కి సెట్ అయ్యేలాగా చాలా బాగుంది. అంటే మీరు ఇక్కడ గమనించి ఉంటే జనరల్గా ఎక్కడ చూసినా 4 గోడలే ఉంటాయి, కానీ ఇక్కడ 6 గోడల్లో మొత్తం అద్దాలు ఉంది. పైన నేలపై కావచ్చు, పైన కావచ్చు, 4 వైపులా. సో ఎక్కడ చూసినా మీ ప్రతిబింబం కనిపిస్తుంది. చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నడుస్తున్నామా, గాల్లో తేలుతున్నామా అన్నట్టు ఉంటది. కొంచెం ఎటు చూసినా మనమే కనిపిస్తాం లైటింగ్స్ లో. బాగుంది, బాగుందండి. సో ఎలా ఉంది అంటే ఓవరాల్గా మాయా వరల్డ్లో ఎంటర్ అయిన తర్వాత సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ 3D అట్లా రౌండ్ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఏమైనా ఐస్ బ్లింక్ అవ్వడం కానీ ఇట్లాంటి ఏమైనా కొంచెం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇది కంప్లీట్ ఒక 3D వరల్డ్ లో వచ్చినట్టుంది. కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఇల్యూషన్స్ అంటే ఇదేనేమో అని నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. ఇది నా లైఫ్ లోనే వెరీ ఫస్ట్ టైం దాట్ టు వైజాగ్ ఇంతగా డెవలప్ అవుతుంది. దాంట్లో ఇది లైక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని మేము చెప్పుకోవచ్చు. ఇది లైక్ లాస్ట్ టైం మీరు చూసుంటారు, ఒక బ్రిడ్జ్ క్యాప్చర్ చేసి ఉంటారు. ఆ బ్రిడ్జ్ మీద వెళ్తే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్రిడ్జ్ చిన్నది కూడా మూవ్ అవ్వట్లేదు, బట్ ఆ ఇల్యూషన్ వల్ల నా హోల్ మైండ్ మొత్తం అంటే నా బాడీ ఆటోమేటిక్గా మూవ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ లవింగ్ దిస్ థింగ్.
ఈ లైట్స్, ట్రీస్, ప్రతి ఇంటీరియర్ ఇంచ్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. ఈ అవతార్ సెటప్ ఎట్లా ఉంది ఓవరాల్? ఈ అవతార్ ట్రీ కానీ ఎట్లా ఉంది ఓవరాల్? ఇట్స్ లైక్ అబ్సల్యూట్లీ ఆన్ గోయింగ్ అని చెప్తాను. ఇప్పుడు వైజాగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, వైజాగ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇది అబ్సల్యూట్లీ ఆన్ గోయింగ్ థింగ్. చాలా బాగుంది లైట్స్ అదంతా. అయితే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత మంచిగా డెవలప్ అవుతుందని వైజాగ్. ఇప్పటి వరకు ఇవన్నీ హైదరాబాద్, బెంగళూరు దీంట్లోనే చూస్తున్నాం, చెన్నై. బట్ వైజాగ్ ఆన్ పాయింట్. లైక్ ఈ మాయా వరల్డ్ నెక్స్ట్ పాయింట్కి తీసుకెళ్తుందని నా ఒపీనియన్. మీరు చెప్పండి, అంటే భారతదేశంలోనే ఇట్లాంటి మాయా వరల్డ్ ఎక్కడా లేదు, క్రమంగా విశాఖలో తీసుకురావడం జరిగింది. సో ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? లోపలికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఆ 3D ఆ రూమ్ దాటి ఇంకొక రూమ్ ఎట్లా వెళ్ళినప్పుడు ఎంటర్ అవుతాం, ఎట్లాంటి ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ చెప్పాలి అంటే వైజాగ్ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. లైక్ మాయా వరల్డ్ ఎలా పెట్టారో దాని ద్వారా ఇంకా ఇది ఒక మంచి అట్రాక్షన్. సో వైజాగ్కి ఇది కూడా ఒక అట్రాక్షన్ కాబట్టి చాలామంది ఇన్స్టాలో చూసి, యూట్యూబ్లో చూసి, వీడియోస్ చూసి వాళ్ళు కూడా రావాలి అని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది యాక్చువల్లీ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్ ఇది. ఎందుకంటే మొత్తం ఇల్యూజన్తో క్రియేట్ అయింది, లైటింగ్స్ 3D మొత్తం కలిసి ఉంది కాబట్టి అందరూ కలిసి తప్పకుండా చూస్తే ఇది ఇంకా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. వైజాగ్లో కూడా ఇలాంటివి రావడం చాలా గ్రేట్. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి, బట్ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి. సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. అంటే అక్కడ తిరుగుతూ ఉంటే కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది, కానీ అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. బాగుంది ఎక్స్పీరియన్స్, బాగుంది, చాలా బాగుంది. లైక్ ఇల్యూజన్స్ అవి చాలా బాగున్నాయి. బాగుంది బాగుందండి, బాగుంది, డిఫరెంట్గా కొత్తగా అనిపించింది. చూశారు కదా ఈ మాయవరంలో ఎటువంటి మాయ జరుగుతుందో. సో ఎంతోమంది పర్యాటకులు కావచ్చు, విశాఖవాసులు చాలా కొత్త తరహా ఆనందానికి లోనవుతున్న ఆ విషయాన్ని మనం చూడవచ్చు. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కూడా చాలా ఆనందంతో తమ ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన టెక్నాలజీలో, అంటే ఇతర దేశాల్లో ఉండే ఈ మాయా వరల్డ్ని మన దేశానికి, మన రాష్ట్రానికి ప్రప్రథమంగా విశాఖలో దీన్ని ప్రారంభించిన కూడా విశాఖవాసులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు.